పుట్టుకతోనే కొంతమందికి రకరకాల కారణాల వల్ల పళ్ళు రాకపోవటం గానీ, దవడ పెరుగుదలలో లేకపోవటం గానీ, లేదా వచ్చిన పళ్ళు రంగు మారి రావటం గానీ, లేదా వెంటనే ఊడిపోవటం కానీ, ఇటువంటివి కొన్ని రకాల సిండ్రోమ్స్ గూడా ఉంటాయి. వీటిని ముందే గుర్తించి, దానికి తగినట్టుగా పేరెంట్స్‌కి సలహాలిచ్చి, వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ జేయాలి, రకరకాల సిండ్రోమ్స్ ఉంటాయి. ఇటువంటి వారికి ఏ విధంగా హ్యాండిల్ జేయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ జేయాలి, ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటియన్నీ చెప్పే విభాగం పెరియోడాన్షియా అని ఉంటుంది. అంటే ఈ పెరియోడాన్షియా అనే విభాగంలో చిగుర్ల వ్యాధులు, చిగుర్ల సమస్యలు అంటే చిగుర్ల నుంచి రక్తం కారటం కానీ, నోటి నుంచి దుర్వాసన రావటం కానీ, పళ్ళు కదిలిపోవటం కానీ, పంటి చుట్టూ ఉండే ఎముక దెబ్బతినటం కానీ, ఇటువంటి వాటిని గుర్తించి వాటికి సర్జరీ చేసి లేదా గ్రాఫ్ట్ లాంటివి పెట్టి పళ్ళు కదలకుండా చేసి, చిగుర్ల నుంచి దుర్వాసన రాకుండా, చిగుర్ల నుంచి రక్తం రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనే దాంట్ని గ్రాఫ్ట్లు చేయటం, ఫ్లాప్ సర్జరీలు చేయటం, క్యూరటైజులు చేయటం, ఇటువంటివన్నీ పెరియోడాన్షియా అనే విభాగం వాళ్ళు చేస్తూ ఉంటారు.